డివిజన్ ఫాతిమానగర్ బాబు క్యాంప్లో బీఆర్ఎస్ పార్టీ 25వ ఏండ్ల రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని డివిజన్ అధ్యక్షులు కోటిలింగం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ 2001లో కేసీఆర్ ఒక్కరిగా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారని గుర్తు చేశారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 3 నాళ్ల పార్టీ అని, ఉమ్మడి రాష్ట్రంలోని చంద్రబాబు సహా పలువురు నాయకులు అవహేళన చేశారు అని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టారని వివరించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడారని తెలిపారు. 2009లో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తెగించి కొట్లాడారని అన్నారు. సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్ననాడు అనేక వివక్షలు ఎదుర్కొన్నామని, కానీ స్వరాష్ట్రం సాధించాక కేసీఆర్ పాలనలో వికాసం, అభివృద్ధి వైపు పయనించామని అన్నారు. 1,60,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. దేశంలోనే అతి చిన్న వయసు రాష్ట్రమైన దేశానికే అత్యధిక ఆదాయం సమకూర్చే రాష్ట్రంలో టాప్ 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని వివరించారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కుమ్మరి కోటిలింగం, పత్తి సంపత్ రెడ్డి, పాకనాటి హరికృష్ణ, అశోక్, భరత్, రాజేష్, గాదెపాక రమేష్, దండు మహేందర్, గట్టె పుల్లయ్య, వెంకటస్వామి, మంజులరావు, రాజేశ్వరి, రామ, వెంకటలక్ష్మి, సీత, సునీత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 25 ఏళ్ల క్రితం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టింది ఆనాడు 27 ఏప్రిల్ 2001. పుట్టిన తెల్లారే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒకరు కాంగ్రెస్ లీడరు, ఒకరు తెలుగుదేశం లీడరు, ఇది 3 నాళ్ల ముచ్చట. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు అని ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి 25 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమైన పదవి తెలంగాణ బిడ్డకు నువ్వే తీర్చిదిద్దాలని చెప్పి ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకొని ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని 2 సార్లు చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఇది 25 సంవత్సరాల ప్రస్థానం. గత సంవత్సరంన్నర నుండి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. సంవత్సరంన్నర క్రితం ఏం జరుగుతుంది తెలంగాణకి అనేది ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర సమితి పార్టీ 25 సంవత్సరాల వసంతాలు నిండిన సందర్భంలో ఈ సభ జరుగుతుంది. పెద్దలు